మాది నీళ్ళ దందా, ప్రజల దందా, నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా, నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి, సార్ ఇది వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది, అట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.